Everyone, welcome back to Little Scholars Radio. I'm your Ajay Locus. Today we have a special guest, Sabir Ali Garu. Hi sir, welcome back to Little Scholars Radio. థ్యాంక్ యూ. నమస్కార్, గుడ్ మార్నింగ్, అస్సలం అలైకుం. రేడియోలో వినే వాళ్ళకి అందరికీ నమస్కారం. సార్ మీ స్కూల్కి వస్తున్నారు అనగానే మీ స్కూల్ డేస్ గురించి మీ స్కూలింగ్ రోజులు ఎలా ఉన్నారని తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం సార్. నేను ఈ స్కూల్లో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అంతే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్కి ఏం ఫరక్ ఉంది. ఫస్ట్ బెంచ్ అంటే టాపర్సు, ఇంటెలిజెంట్ వాళ్ళు, ఆ డుమ్మా కొట్టిన వాళ్ళంతా మొదటి బెంచ్లో ఉంటుండే. వెనక బెంచ్లో సరిగ్గా స్కూల్కి రాని వాళ్ళు కొంచెం సీనియర్స్ అయిపోయినారంటే వెనక బెంచ్లో కూర్చోవాళ్ళు. నేను మొదటి నుంచి ఫస్ట్ బెంచ్లో ఉన్నా. అప్ టు ఎస్ఎస్సి వరకు కూడా, ఫస్ట్ ఇంటర్మీడియట్ కూడా, ఇంటర్మీడియట్ ఎంపీసీ నుంచి కూడా ఫస్ట్ క్లాస్ 68% తెచ్చిన. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్? చిన్నప్పుడు స్కూల్ కాగానే స్పోర్ట్స్. ఇవాళ ముఖ్యంగా మీ ద్వారా, ఈ రేడియో ద్వారా వినే వాళ్ళకి అందరికీ ఒకటే మనవి నాది, మీ పిల్లలకు భవిష్యత్తు బాగుంది. ఈ ఈ ఈ హయాంలో దయచేసి వాళ్ళకు, చిన్న పిల్లలకు టెలిఫోన్స్, మన మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇవాళ కనిపించేది, కానీ రాబోయే దినాల్లో ఎన్నో రోగాలతో ఇబ్బందులు పడతారు పిల్లలు. అలా కాకుండా వాళ్ళ స్కిల్ ఎంత ఉన్నదో అది కేవలం మొబైల్ చూడేందుకు సరిపోతుంది. నా రిక్వెస్ట్ ఏముందంటే పిల్లలకు అది తగ్గించండి. మొబైల్ తగ్గించాలంటే వట్టిగానే తగ్గించాలంటే చేయడు, దానికి ఆల్టర్నేటివ్ మనమే చూపించాలి. ఆల్టర్నేటివ్ ఏముంది? గేమ్స్, స్పోర్ట్స్. నా రిక్వెస్ట్ తల్లిదండ్రులతో ఈ రేడియో ద్వారా మీ పిల్లలకు దయచేసి స్పోర్ట్స్లో పంపండి. ఎక్కడ గ్రౌండ్స్ ఉన్న చోట పంపిస్తే ఈ 2 గంటలు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది, వాళ్ళు మొబైల్ కూడా అలవాటు తగ్గిపోతుంది, అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పోరు. ఇవాళ చాలా మట్టి యూత్ డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. ఆ డ్రగ్స్కు కాపాడాలా. ఈ దేశ పౌరులను, యంగ్ జనరేషన్కు కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది. పేరెంట్స్ మీద ఉంది, సమాజంలో పెద్దగా ఉన్న వాళ్ళు ఉంది, ప్రిన్సిపల్స్ మీద ఉంది, అందరి మీద ఉంది. కైండ్లీ కోఆపరేట్. మీ పిల్లలకు స్పోర్ట్స్ వైపు పంపండి. రాజకీయాల్లోకి రావాలని మీరు ఎప్పుడు అనుకున్నారు సార్? మా నాయన రాజకీయ నాయకులు ఉన్నాడు. నా పెద్దన్న ఫారూక్ భాయ్ రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నప్పుడు నాయన ఎంబడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరిగి నేను కూడా నాయకుడు కావాలని ఎన్ఎస్ఏలో శ్రీమతి ఇందిరాగాంధీ కామారెడ్డికు వచ్చినప్పుడు 1980లో, అంటే 45 years అయిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారికి చూసి, ఇందిరాగాంధీతోని బుల్లెట్ మీద పైలటింగ్ చేసిన కాబట్టి నాకు షోక్ వచ్చింది. బుల్లెట్ మీద ఇందిరాగాంధీ ముందు పైలట్ చేసినాను. అంత పెద్ద మహానాయకుడు నేను వేరే పార్టీకి అందు అప్పుడే జాయిన్ అయినా. అంటే స్టిల్ 45 years ఒకటే పార్టీలో ఉన్న, తెలంగాణలో ఉన్న నాయకుల్లో ఒక 8-10లో నేను ఒక్కనే ఉన్నా. 45 సంవత్సరాలు ఒకటే పార్టీలో. వర్షం వచ్చినా, చలికాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, మంచి రోజులు వచ్చినా, మంత్రి ఉన్నా, పార్టీలో ఉన్నా, కానీ ఒకటే పార్టీ. అది ఇందిరా కాంగ్రెస్లో కొనసాగుతున్న 45 years నుంచి. మీకు స్కూల్ రోజుల్లో ఇష్టమైన టీచర్ ఎవరు సార్? ఇక అందరు మంచినే బాబు. అంత గురువులకు ఒకరికి కింద ఒకటి పైన చెప్తే కాదు, అందరు గురువులు అంటే గురువే. ఈరోజు కూడా నాకు ఎప్పుడన్నా పాత గురువులు ఎవరు కలిస్తే ఇంటికి పోతాను, కలుస్తాను. సమయం ఉన్నప్పుడు 5-10 నిమిషాలు వాళ్ళకి పోయి దండం పెట్టి వచ్చుకుంటాను. మీ జీవితంలో మీరు చాలా గర్వపడే క్షణం ఏంటి సార్? నేను అలా అయితే చాలా ఉన్నాయి, కానీ రిజర్వేషన్ బీసీఈ ముస్లిం విద్యార్థులకు రిజర్వేషన్ వచ్చినప్పుడు కానీ, పూర్ విద్యార్థులకు వచ్చినప్పుడు కానీ, వాళ్ళు వచ్చి నేను డాక్టర్ అయినా, ఐఎమ్ టాపర్గా ఉన్నా, నేను గోల్డ్ మెడల్ తీసుకొచ్చినా అంటే ఆ దినం నేను సంతోషపడతా. ఆ దినం అన్నం కూడా తినను, అంత ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. నేను పెట్టిన చెట్టులో ఈ విద్యార్థులు ఈ లెవెల్కు ఇండియా లెవెల్లో ఆడుతున్నారు, ఇండియా లెవెల్లో ఇలా టాపర్గా అయినారు. అదే నాకు సంతోషం. లిటిల్ స్కాలర్స్ రేడియో లాంటి స్కూల్ రేడియోపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను లాస్ట్ టైం వచ్చిన తర్వాత ఏదో పిల్లలు తిరగానే మీరు ఏదో యూనిట్గా అనుకుని కానీ తర్వాత నాకు తెలిసింది ఏమంటే, ఎంతోమంది ఫోన్ చేసి సార్ మీ రేడియో స్పీచ్ విన్నా అంటే ఎట్లా ఉన్నారు, ఏడైనారన్న. నాకే యాద లేదు. అరే సార్ మీరు లిటిల్ స్టార్లో వచ్చినారు కదా అక్కడ అంటే, అప్పుడు దీని ఇంపార్టెన్స్ నాకు తెలిసింది. ఆహా,
ఇన్ని వేల మంది ఇంత లక్షల మంది ఈ రేడియో వినేవాళ్ళు ఉన్నారా అని. ఎనీహో మా మిత్రుడు మన రాజేశ్వర్ గారికి, మీ స్కూల్ మేనేజ్మెంట్కి అండ్ రేడియో నడిపించే వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, మీ మా స్కూల్కి వచ్చి బెస్ట్ మూమెంట్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. వింటూ ఉండండి, వినిపిస్తూ